ఇక రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేమిద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినారు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో, మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే, ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. గమనించినట్లయితే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు, సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, బిర్యానీ పెట్టలేదు ఎలాగూ, ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. ఒకవైపునేమో సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, మన 5 సంవత్సరాల కాలంలో మనం 3,31,000 కోట్లు మనం అప్పులు మనం చేస్తే, ఆ 3,31,000 కోట్లలో 2,73,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూశాం. ఆ 2,73,000 కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నెంబర్లు ఏమిటి అని కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం 3,31,000 కోట్లు అప్పు తెస్తే 2,73,000 కోట్లకు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం, ఆధార్ నెంబర్లతో సహా. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు
ఈ 2 సంవత్సరాలు తిరక్క మునిపే మనం 5 ఏళ్లలో 3,31,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2 సంవత్సరాలు తిరక్క తలికే 3,52,000 కోట్లు తాను చేసిన గ్రాస్ అప్పులు, తాను చేసిన కమిటెడ్ అప్పులు ఏకంగా 3,52,000 కోట్లు దాటాయి. మరి ఈ 3,52,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు ఎందుకు బటన్లు లేవు? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎవరి జోబీల్లోకి ఈ డబ్బంతా పోతా ఉంది అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మన హయాంలో మనం ఎలా చేయగలిగాము? జగన్ హయాంలో జగన్ ఎలా చేయగలిగాడు? జగన్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? జగన్ చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం ఒకటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ చూసినా కానీ దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతూ ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈరోజు కనిపించేది ఏమిటి? లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్ షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి ప్లస్ 10 రూపాయల, ఎంఆర్పి ప్లస్ 20 రూపాయల. సో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు గవర్నమెంట్కి రావడంలా ఇలా జోబీల్లోకి పోయే కార్యక్రమం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటరైటు, గ్రెనైటు, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి ఇస్తేనే చికెన్ అమ్ముతా ఉన్నారు మార్కెట్లో. అదర్వైజ్ చికెన్ కూడా అమ్మించడంలా చాలా నియోజకవర్గాలు ఆ స్థాయిలో దోచుకుంటూ ఉన్నారు. అధిక ధరలకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మన హయాంలో మన ₹2.49 రైతులకు మరో 25-30 సంవత్సరాల పాటు ఉచిత కరెంట్ అన్నది రైతులకు ఒక హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఒక హక్కుగా అందించాలన్న ఆరాటంతో ₹2.49 మనం పీపీఏలు చేస్తే ఆ రోజు నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 పీపీఏ చేస్తూ ఉన్నారు. ₹4.60. ఏడ ₹2.49, ఎక్కడ ₹4.60. కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు, కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదిటే రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు, విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు, బెల్లాలకి, అసలు అది కూడా ఊరికనే రెగ్యులరైజేషన్. ఆశ్చర్యం నాకైతే. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. ఇక అమరావతి గురించి నేను చెప్పాల్సిన పనుల, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ
ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు ఈ స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు రాము, ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడం కొత్తగా. ఇంతకుముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, ఈనాడు, బలుసు, ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్సు 10%, ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడతా ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా. ఉల్లి పంట చూసుకో, శనగ పంట చూసుకో, ఏ పంట అయినా చూసుకో, దళారీల వ్యవస్థ. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడంలా. అదే మన హయాంలో ఆర్బీకే పెట్టి, ఈ క్రాప్ పెట్టి, అందులో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని సీఎం యాప్ అని పెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ కనిపించేది. ఇదిగో ఈ పంటలకు ఇవి గిట్టుబాటు ధరలు అని. అంతకన్నా తక్కువ రేట్లు ఎక్కడైనా కానీ ఉంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది. ఆ వెంటనే ఆర్బీకే పరిధిలో నుంచి అగ్రికల్చర్ అసిస్టెంటు వెంటనే సీఎం యాప్లో అప్లోడ్ చేసేవాడు. జాయింట్ కలెక్టర్, మార్క్ఫెడ్కు సంబంధించి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో కూడా ఆయన పెట్టాం. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగేది, కొనుగోలు చేసేవాళ్ళు. ఆ రకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. రైతులకు కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆదుకునే నాతుడు లేడు. వాళ్ళ కర్మ అంతే అన్న పరిస్థితి, వదిలేసిన పరిస్థితి. మన హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్ళం.